వస్తాడు నీ దగ్గరికి, ఆయన నీ పక్షం వహిస్తాడు. లోకం మొత్తం ఏకమై నిన్ను పక్కన పెట్టినా ఆయన ఒక్కడు నీ పక్షాన ఉంటే చాలు, లోకం నీ కాళ్ళ దగ్గరికి వచ్చింది. కానీ ఇక్కడ దేవుని కోసం తెగించేటువంటి వ్యక్తులు కావాలి. దేవుని కోసం తెగింపు కలిగి అడుగులు ముందుకేసేటువంటి విశ్వాస వీరులు కావాలి. కృతజ్ఞతా బుద్ధి కలిగినటువంటి నీతిమంతులు కావాలి. ఎవరికో భయపడి దాక్కునేవాళ్ళు కాదు, పిరికి పందలు కాదు. దేవుని మహిమార్థమై దమ్ము చేసి తెగించేటువంటి యోధుల కొరకు దేవుడు వెతుకుతున్నాడు. అలా ఎవరైనా ఆయన నిమిత్తం అడుగులు ముందుకేస్తే వాళ్ళ కోసం 100 అడుగులు 1000 అడుగులు యేసయ్య పరిగెత్తి వారిని హత్తుకోవటానికి సిద్ధంగా ఉన్నాడు. మీకు కొంతమంది వ్యక్తులు, మీ బంధువులు కావచ్చు, మీ స్నేహితులు కావచ్చు, శ్రేయోభిలాషులు కావచ్చు, ఎవరెవరు ఎన్ని రకాలుగా అడ్డంకులు పెట్టారో ప్రభువుని వెంబడించేదానికి, ఈరోజు ఈ కోటానికి వచ్చేదానికి కూడా ఎన్ని కట్టుబాట్లు వచ్చినాయో ఏమో మీకే తెలియాలి, నాకు తెలియదు. ఏమేం జరిగినాయో మీకే తెలియాలి, నాకేం తెలియదు. మొత్తానికి తెంచి అవతల పడేసి దేవుని పాదాల చెంతకు వచ్చారు. ధన్యులు మీరు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమేం జరిగినాయో మీకే తెలియాలి, నాకేం తెలుసు? అవునా? కానీ దేవుడు నమ్మదగినవాడు. తెగించి అడుగులు వేస్తే ఏం జరుగుతాయి అన్న పాయింట్కి, తెగించి అడుగులు వేస్తే విశ్వాస వీరుల జాబితాలోకి వస్తాం. మానవాతీతమైన అద్భుతాలు మన జీవితంలో జరుగుతాయి, మన ద్వారా ఎదుటి వాళ్ళ జీవితాల్లో కూడా జరుగుతాయి. హల్లెలూయా. 2 దోణెలు మునగ చేపలను పట్టి ఆ చేపల రాసి అక్కడ పెట్టుకొని పేతురు చేపలకెళ్ళి ప్రభుకెళ్ళి చూస్తున్నాడు. నడి సముద్రంలో పోయి వలేస్తే చేపలు పడ్డా, ఈ ధరను వలయిపించాడు, కొంచెం లోతుకు నడిపించి చేపలు ఇంత పడ్డాయి అని. ఇప్పుడు చేపలా ప్రభువా? యేసు ప్రభు అన్నాడు, నన్ను వెంబడించు, నిన్ను మనుషుల్ని పట్టు జాదరునిగా చేస్తానన్నాడు. పేతురు ఏం చేశాడో మీకు తెలుసు. మారు మాట్లాడకుండా ఆ చేపల 2 రాసులను కూడా అక్కడే వదిలేసి యేసు ప్రభుని వెంబడించాడు. స్తోత్రం. ప్రభా, చేపలు ఖరాబ్ అయిపోతాయి, కొంచెం జస్ట్ అన్నీ సొమ్ము చేసుకొని వస్తాను, ఆయన మనకు ఉపయోగపడతాయి. అలా అవి పట్టించి చూడు, అసలు ఆయన పరిశోధన చూడు, ఆయన టెస్ట్ చూడు. చేపలు లేకుండా రమ్మంటే వస్తారు, ఖాళీగా ఉన్నాడు కాబట్టి. 2 దోణెల నిండా చేపల రాసులు కుప్పలు అక్కడ పెట్టి, చేపలు కావాలో నేను కావాలో కోరుకో అన్నాడు. ఇచ్చి నిలబడ్డాడు, నేనా చేపలా అని. మనమైతే ఏం చేస్తాం? ఈ అమ్మిందాకా చేపలు ప్రభు, అమ్మినాక నువ్వు ప్రభు అంట. స్తోత్రం. మారు మాట్లాడకుండా తెగించి అడుగు ముందుకేసేసాడు పేతురు. ఎంత ధన్యుడయ్యాడు! చరిత్ర పుటల్లో నిలిచిపోయాడు, సంఘమునకు స్తంభమయ్యాడు. అంతేకాదు, మానవాతీతమైన కార్యాలు, నా వెనక వచ్చేవారు నాకంటే గొప్ప కార్యాలు చేస్తారన్న కార్యాలను సిమోను పేతురు చేశాడు. చేపల రాసులు పట్టించుకోలా. ఏసే నా రాశి, ఏసే నా ధననిధి, ఏసే నా సంపన్న స్థితి, ఏసే నా ఐశ్వర్యం, ఏసే నా అతిశయం, నాకు యేసు చాలనుకున్నాడు. అపోస్తల కార్యం 3లో శృంగారమున దేవాలయం దగ్గర పుట్టింది మొదలుకొని ఉన్న కుంటివాడైనటువంటి మనుషుని దగ్గరికి వచ్చినప్పుడు వాడు పేతురు యోహాను దగ్గర ఏమైనా దొరుకునేమో అని కనిపెట్టుచుండగా పేతురు ఏమన్నాడు తెలుసా? వెండి బంగారాలు నా దగ్గర లేవురా బాబు అంటే భిక్షగాడికి వేయటానికి అంత కానుగోడలేదు ఆయన దగ్గర. కానీ ఒక చిన్న కార్యంతో వాడు మళ్ళీ ముష్టెత్తుకోకుండా చేశాడు. వెండి బంగారాలు నా యొద్ద లేవు, మాకు కలిగినదే నీకు ఇస్తున్నాము, నజరేయుడగు యేసునామమున లేచినడు అంటే పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుడు 2 కాళ్ళు నేల మీద మోపి నిలిచి గంతులేస్తా దేవుణ్ణి మహింపరిచాడు. ఈ కార్యం ద్వారా దాదాపు 5,000 మంది రక్షణలోకి వచ్చారు. ప్రియులారా, చేపల రాశికి ఒకవేళ అతను కనెక్ట్ అయితే ఏం జరిగేది తెలుసా? ఆ 2 రాసులు చేపలు అమ్ముకుని ఇంకో దోణి కొనుక్కునేవాడు. కొంతమంది కూలోళ్ళని చేపలు పట్టడానికి పెట్టేవాడు, ఇంకో దోణి కొనేవాడు, ఇంకా 4 వలలు కొనేవాడు, ఇంకొక 20 మంది కూలోళ్ళని పెట్టేవాడు, 100 మందిని పెట్టేవాడు. ఒక రకంగా చెప్పాలంటే కొన్ని సంవత్సరాలకి
చేపల వ్యాపారంలో మంచి సౌండ్ అయి ఉండేవాడు. ఆ స్థితిలో ఒకవేళ పేతురు శృంగారమని దేవాలయం దగ్గరికి వస్తే యేసు ప్రభు సంగతి ఏమో నాకు తెలియదు, కానీ ఇదిగో ఈ బంగారం నా దగ్గర ఉందని బంగారం ఇచ్చేవాడు. బంగారం నాణ్యం ఇస్తే భిక్షగాడు మళ్ళీ పొద్దున్నే వచ్చి కూర్చుంటాడా, ఇంకా ఎప్పుడు కడుక్కోకుండా మానిపోతాడా? మామూలు రూపాయి నాణ్యాలు ఇచ్చేవాళ్ళు ఒకరోజు ఒకడు వచ్చి బంగారు నాణ్యం ఇచ్చాడు అనుకో, భిక్షగాడు ఇంకా పెందలాడు వచ్చి కూర్చుంటాడా, ఇక మానుకుంటాడు అడుక్కోవటం? ఇంకా పెందలాడు వచ్చి కూర్చుంటాడు, ఇంకా గట్టిగా సౌండ్ చేసి కేకలేస్తుంటాడు, బాబా ధర్మం చేయండి బాబా, నిన్న ఆయన ఒక బంగారం నాణ్యం వేసాడు బాబా. అడుక్కునేవాడిని ఇంకొంచెం డెవలప్ చేసినట్టయితే. కానీ నాకు చేపలొద్దు, యేసు కావాలన్నందుకు, యేసు కోసం తను తెగించి వాటిని వదిలిపెట్టడానికి ఇష్టపడ్డందుకు ధన్యచరితుడైపోయాడు. కేఫా, పేతురు. డబ్బు కావాలా, యేసే కావాలా? వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. వెండి బంగారములు నాకు వలదు, పేరు ప్రఖ్యాతులు నాకు వలదు. ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు, ఇహ భోగ భాగ్యాలు నాకు వలదు. సిరి సంపదల ఆశ నాకు లేదు, సిరి సంపదల ఆశ నాకు లేదు. నీ పాద సన్నిధే నాకు చాలు, నీ పాద సన్నిధే నాకు చాలు. స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. స్తుతి ఘనత మహిమలను నీకే యేసు ప్రభు, స్తుతి నీకే నా ప్రభు, స్తుతి నీకే నా ప్రభు. ప్రైజ్ ది లార్డ్. తెగించి అడుగులేసిన ప్రతి భక్తుడు భక్తురాలు ధన్యచరితులయ్యారు. నశించిపోతున్న ఆత్మల రక్షణార్థమై, ప్రభు మహిమార్థమై, దేవుని చిత్తం నెరవేర్పు కొరకు జీవితాన్ని అంకితం చేసుకొని ప్రభువుని ప్రేమించి ఆయన కొరకు అడుగులు ముందుకు వేసిన చరిత్రలన్నీ ధన్యచరితలే అయ్యాయి. ఒక్క ఆడపిల్ల తెగించింది. అహస్వేరోషు సంస్థానంలో రాణి పోటీకి ఎస్తేరు వెళ్ళడానికి తెగించింది. సొంత జనుల్ని, పెరిగిన ప్రాంతాన్ని, స్వజనుల్ని మొత్తాన్ని వదిలిపెట్టి తానెరగని అన్యజనుల మధ్యలో బ్రతకడానికి తను తెగించింది, ఇష్టపడింది. చాలామంది రాజకుమార్తెలు వచ్చారు అక్కడికి, కానీ ఎస్తేరుకి ఆధిక్యత ఇచ్చాడు దేవుడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు, జాతిని ఉద్ధరించడానికి ఎస్తేరు హామాను చేసినటువంటి కుట్ర నుంచి తన జాతిని కాపాడటానికి వితౌట్ పర్మిషన్ లేకుండా రాజు ముందుకు పోవటానికి తెగించింది. ఆ తెగింపు ఎస్తేరు జీవితాన్ని చరితార్థం చేసింది. అవునా? రాజు ఎదుటికి వెళ్ళినప్పుడు వాస్తవంగా అతను రాజదండం చూపిస్తే బతకనిస్తారు, లేకపోతే తీసుకెళ్ళి చంపుతారు. అందుకే ఎందుకైనా మంచిది ఈ రాజు దగ్గరికి పోయేటప్పుడు ముందు ఆ రాజును గల్లించాలని 3 రోజులు ఉపవాసం ఉండి దేవుణ్ణి గల్లించి తర్వాత రాజైన అహస్వేరోషు ముందుకు వెళ్ళినప్పుడు ఎస్తేరు ముఖం చూడగానే వానికి దయ కలిగింది. రాణివైన ఎస్తేరు, రండి, ఏంటి నా రాజ్యంలో సగం మట్టుకు నీకు ఇస్తా, ఏంటి ఏ ఆపద కోసం వచ్చావు, ఏ అవసరత కోసం వచ్చావు అన్నాడు. ఇతనికి నా ఇళ్ళ దయ పుట్టించిన దేవా నీకు స్తోత్రం అనుకుంది. ఏం లేదు మహారాజా, మిమ్మల్ని చూసి చాలోలైంది, కొంచెం ఒకరోజు మీరు భోజనానికి వస్తారేమో అని ఆహ్వానించడానికి వచ్చాను. మీరు రాజ్య పనుల్లో పడి తిండి తిప్పులు సరిగా తీసుకోవట్లేదు, అందుకని కొంచెం ఆహారం తింటారేమో అని ఆహ్వానిస్తాను. చుట్టూ ఉన్న జనం వైపు చూసి అహస్వేరోషు ఏమని ఉంటాడు తెలుసా? నా భార్య, నా కడుపు చూస్తుంది, నా ఆకలి చూస్తుంది. మీరు చూడండి, సమస్యల మీద సమస్యలు చెబుతానే ఉన్నారు మీరు అని చూసావా? నా ఆహారం కోసం ఆలోచిస్తుంది. అల్లాడిపోయి ఉంటాడు నాకు తెలిసి అహస్వేరోషు. లేడీస్కి ఈ సూత్రం తెలుసుకోవాలండి. లేడీస్ జెంట్స్ని ఎలా మూవ్ చెట్టించాలో తెలుసుకోవాలి.
కొంచెం కష్టపడుతున్నావు అండి, నువ్వు బాగా కష్టపడుతున్నావు, కొంచెం పొగడండి మీరు. కాళ్ళు కింద ఉంటాయని చూడండి, ఆయనే ఆకాశంలో ఉంటాయి. ఏదో కొంతమంది అస్సలు పొగడతల్లో పిసినారులుగా ఉంటారు. పొగడతానకపోయినా కొంచెం ప్రశంస, ప్రోత్సాహం. నీకోసం కష్టపడుతున్న నీ భర్తని కొంచెం అతని కష్టాన్ని గుర్తించి నువ్వు మాట్లాడి ఎంత హ్యాపీ పడతాడు, ఎంత హ్యాపీ ఫీల్ అవుతాడు, ఎంత ఆనందపడతాడు. చెల్లి, నీ తల్లిదండ్రులను కొంచెం ప్రశంసించి మాట్లాడు. అమ్మా, నాన్న మా కోసం చాలా కష్టపడ్డారు, ఒక్క మాటను బాధంతా మర్చిపోతారు. ఎంతమంది పిల్లలు అంటారు, చాలా కష్టపడ్డావు నాన్న, చాలా కష్టపడ్డావు అమ్మా అని తల్లిదండ్రులు ఎంతమంది పిల్లలు మెచ్చుకుంటారు. పనికి మేల పిల్లలు కాకపోతే మిమ్మల్ని కాదు మెచ్చుకోని వాళ్ళని, ప్రశంసించిన వాళ్ళని, పనికి మేలిన వాళ్ళు మిమ్మల్ని కాదు. ఒకవేళ మీరు మెచ్చుకోకపోతే మీరు కూడా తల్లిదండ్రుల కష్టాన్ని చూసి నువ్వేం పెద్ద వాళ్ళకేం తీసుకొచ్చి దిగేయాల్సిన అవసరంలా, లేకపోతే వాళ్ళకేం పెట్టాల్సిన అవసరంలా. పంచపక్ష పరమాణ వాళ్ళ కష్టాన్ని గుర్తించి ఒక్క మాట నువ్వు పలికితే తృప్తిగా ఫీల్ అవుతారు. ఆ చిన్న ప్రేమ కోసమే తప్పించేది ఎవరైనా, ఆ చిన్న గుర్తింపు కోసమే. ఏ తల్లిదండ్రి అయినా పిల్లల్ని కూడా, ఆవిడ పాపం పోరాడాడు, కొంచెం ఓడాడు, మెచ్చుకో. అరే బాగా కష్టపడ్డావు నాన్న, నువ్వు పోరాడావురా, ఆడబడింది కొంచెం, ఏముందిలే ఈసారి గెలుస్తావు నాన్న నువ్వు, లేకపోతే నువ్వు తక్కువ కాదురా, నువ్వు మంచి పోరాట యోధుడు అన్ను మెచ్చుకో నువ్వు అండి. వాడికి గాలోల సవాసం పట్టడి, వాడికి మంచి అయినా చెడ్డ నీ దగ్గరికి పరిగెత్తి వస్తాడు వాడు. కానీ కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని మెచ్చుకోరు. వాళ్ళని ప్రోత్సహించి ప్రశంసించి మాట్లాడరు. అందుకే పిల్లలు ఏం చేస్తారు తెలుసా, వాళ్ళకంటే చెడిపోయిన వాళ్ళు ఎత్తుకుంటారు. ఎందుకంటే వాళ్ళే కదా వీళ్ళని పొగిడేది. స్తోత్రం. ఒకసారి చెప్పాను, ఒక సబ్జెక్ట్ పోయినోడు ఎవరిని ఎత్తుకుంటాడు, 3 పోయినోడు ఎత్తుకుంటాడు. ఒకటోడు 3 పోయినోడు మొత్తం కలిసి ఎవరిని ఎత్తుకుంటారు తెలుసా, అన్ని సబ్జెక్టులు పోయినోడు ఎత్తుకుంటారు. వాడు ఇంకా నెంబర్ 1 గాలోడు అనమాట. ఒకటి పోయినోడిని 3 పోయినోడు మెచ్చుకుంటాడు, వీళ్ళిద్దరిని కలిపి మొత్తం పోయినోడు మెచ్చుకుంటాడు. అట్టంటోటి ఫ్రెండ్షిప్ పడతారు. ఇక నెక్స్ట్ ఇయర్ వీళ్ళు మొత్తం పోతారు అనమాట. చూడు ఎంత డేంజర్ ఉందో. మీ కన్న బిడ్డల్ని వాళ్ళు కష్టపడి ఒకవేళ ప్రయత్నం విఫలమైతే, నాన్న నువ్వు బాగా కష్టపడ్డావురా, కాకపోతే అది కొంచెం ఎక్కడో తేడా పడింది నాన్న, నువ్వు కష్టజీవిరా, నీ కష్టం వృధా కాలే నాన్న, ఈసారి నువ్వు లైన్ అవుతావు లేరా అని ఒకరు మెచ్చుకో, ప్రశంసించి ప్రోత్సహించి మాట్లాడి ఎంత తృప్తి చెందుతాడు. ప్రైజ్ ది లార్డ్. నిన్ను వదిలిపెట్టాడు. భార్యాభర్తల మధ్యలోనైనా, తల్లి పిల్లల మధ్యలోనైనా, ఆఖరికి దైవజనుడు విశ్వాసుల మధ్యలోనైనా, నీకోసం ఎంతో అంకితమై కష్టపడ్డ దైవజనుడు ఒకవేళ నీ సంఘ కాపరిగా ఉంటే అతన్ని ప్రశంసించి మాట్లాడటం నేర్చుకున్నా. నువ్వు మా కోసం చాలా ప్రయాసపడ్డావన్నా అని ఒక్క మాటను తప్పకుండా ఆయన సంతోషిస్తాడు. అంతకంటే ముందు దేవుడు సంతోషపడతాడు ఆ మనసు అనుకుంటే. హల్లెలూయా. అవునా? కానీ ఏం చేద్దాం, కొంతమంది విశ్వాసులు పిసినారులు పైసలు అడగట్లా. దైవజనుడి కష్టాన్ని గుర్తించి అన్నా మా కోసం కష్టపడ్డావన్నా, కష్టపడుతున్నావన్నా ఒక మొక్క అనమంటే ఏందనేది. తల్లిదండ్రులను మెచ్చుకోరు, భార్యాభర్తలు ఒకరినొకరు ప్రశంసించరు. ఏం బతుకులో ఏమో. మిమ్మల్ని కాదులేండి, అట్లా ఉన్నవాళ్ళని అంటున్నాను నేను. ఎస్తేరు చూడండి అసలు ఎంత చక్కగా. వాస్తవంగా హామాను నా జాతి మొత్తాన్ని నాశనం చేయడానికి నీ దగ్గర పర్మిషన్ తీసుకున్నాడు దుర్మార్గుడు, నా జనాంగాన్ని లేకుండా చంపమని ఆర్డర్ ఇచ్చాడండి. అది చెప్పడానికి వచ్చాను. అలా తెలివిగలదా, తిక్కలు కాదు. డైరెక్ట్గా అక్కడ ఉన్నటువంటి సభాస్థానాల మధ్యలో ఈ మాట చెప్తే హామాను పక్షంగా వాళ్ళందరూ లేచి ఎస్తేరుని ఖండిస్తారు. కాబట్టి అక్కడ ఎస్తేరు ప్రాణం మీదకి వచ్చే అవకాశం ఉంది. అందుకని తెలివిగా ఏమందో తెలుసా, మీరు చాలా రోజులైందండి సరిగ్గా తిని నిద్రపోయి, ఏం లేదండి కొంచెం రెస్ట్ తీసుకోండి, కొద్దిగా ఆహారం సిద్ధపరుస్తాను, ఒక్కరోజు తినేళ్ళండి, ఇంకంతే, నాకేం మీరు బాగా చిక్కిపోయారు. రే బాయ్ మొత్తం క్యాన్సిల్ రా, ప్రోగ్రామ్ మొత్తం క్యాన్సిల్ రా బాయ్, ఫలానా ఎప్పుడు రావాలి ఇస్తారు, ఎప్పుడు ఫలానా రోజు రండి, తప్పకుండా వచ్చేస్తావు, వస్తావు. మీరే కాకుండా మన ప్రధాన అధికారి హామాను రెడీగా, నువ్వు కూడా మన పనులు అయిపోయాయి. ఆడికి పోయిన తర్వాత సాగు కబురు చల్లగా చెప్పింది. తర్వాత హామాన్ గాడికి మూడింది. ఏం జరిగిందో ఎస్తేరు గ్రంథం చదువుకోండి, ఇంటికి పోయి చదవండి కదా, బైబిల్ చదవండి. రాజు ఎదురుకు పోవటానికి తెగించినందున జాతిని ఉద్ధరించగలిగింది
ఎస్తేరు. ప్రియులారా, ప్రభు మాట నెరవేర్చడానికి తెగించాలి. ప్రభు కోసం అవసరమైతే కొన్ని వదిలిపెట్టడానికి తెగించాలి. 2, దైవ కార్యాల నెరవేర్పు కోసం అవసరమైతే ప్రాణాల్ని పణంగా పెట్టడానికి కూడా తెగించి ధన్యచరితులయ్యారు. ఓర్పా, ఋతు, అయిపోయిందమ్మా నా జీవితం. నా పేరు నయోమి, కానీ మారా బతుకైపోయింది నాది. ముగ్గురు విధవరాలు అయిపోయామమ్మా. వెళ్ళండి, మీ పుట్టిళ్ళకి వెళ్ళండి. వెళ్ళి మీ తల్లిదండ్రులు మీరు కనపడితే వాళ్ళు ఎవరినో వాళ్ళని చూసి మీకు పెళ్ళిళ్ళు చేస్తారు. మీ బతుకులు పచ్చగా ఉంటాయి. నాలాగా శాపగ్రస్తమైన జీవితం మీకు రావద్దు. నాకు ఈ గతి ఎందుకు వచ్చిందో నాకు తెలుసు. దేవుని మీద తిరుగుబాటు చేసి బతుకుతామని వచ్చాను, ఇక్కడికి మొత్తం కోల్పోయాను. నేను తిరిగి నా స్వజనుల దగ్గరికి వెళ్తాను, నా దేవుని దగ్గరికి వెళ్తాను. సమస్తం తీసుకొని వచ్చాను, బతికించుకుందామని సమస్తం కోల్పోయి రిక్తురాలిగా అయిపోయి ఇప్పుడు నేను రిటర్న్ అవుతున్నాను. నా శాపం మీకు వద్దమ్మా. ఓర్పా, ఋతు, వెళ్ళండి రా, పుట్టెళ్ళకి వెళ్ళి మీ తల్లిదండ్రులకి కనబడండి. వాళ్ళు మీకు ఏదో చూస్తారు, మీ లైఫ్లు బాగుంటాయమ్మా. ఓర్పా, కాదులే అత్తమ్మా. కాదమ్మా, నా మాటిను. సరే అత్తమ్మా, తల్లిదండ్రి దానివి, నా గురించి ఇంతగా ఆలోచించినందుకు ధన్యవాదాలు అని దగ్గరకు వచ్చి ఒక ముద్దు పెట్టేసి అమ్మయ్య అనుకొని చంపైంది ఓర్ప. ఋతో, నీ సోదర చూడు ఎంత తెలివిగా అడిగేసిందా. నువ్వు కూడా వెళ్ళమ్మా, వెళ్ళు. అప్పుడు రోజు అందే, అత్త ఏం మాట్లాడుతున్నాను, సమస్తాన్ని కలిగి ఉండి ఇక్కడికి వచ్చి ఈరోజు సమస్తం కోల్పోయి ఒంటరికత్తేవయ్యావు. కన్న బిడ్డలు లేరు, కట్టుకున్న భర్త లేడు, నా తోడికోడలు కూడా వెళ్ళిపోయింది, నన్ను కూడా బొమ్మంటున్నావా? ఒక్కదానివై తిరిగి నీ ప్రదేశానికి వెళ్తావా? ఏం మాట్లాడుతున్నావు? అలా అనొద్దు. నీ ఇల్లే నా ఇల్లు, నీ జనమే నా జనము, నీవు మృతి పొందు చోటనే నేను మృతి పొందుతాను, నీ దేవుడే నా దేవుడు. నన్ను వెళ్ళు అని మాత్రం అనొద్దు. మరణమే తప్ప మరి ఏది కూడా నన్ను వేరుపరచకుండునుగా కాంది. నా మాట విను ఋతు, నా మాట విను, నీకు మంచి లైఫ్ వచ్చిద్దమ్మా. జీవితం రా, నీ చిన్న జీవితం అనుభవించవచ్చు, వెళ్ళమ్మా. నా అక్కర్లా. నా భర్త చనిపోయిన తర్వాత, భర్త ఉన్నంత వరకు నీవు అత్తగారివి, భర్త చనిపోయిన తర్వాత ఇక నేను నిన్ను కోడలుగా ట్రీట్ చేయట్లేదు, నీ కూతురుగా మారిపోయాను, నువ్వు నాకు ఇప్పుడు అమ్మవి, నేను వదలను నేనని పట్టుబట్టి తెగించింది నయోమితో వెళ్ళటానికి. ఆ తెగింపు రూతు చరిత్రని ఒక మలుపు తిప్పేసింది. ఏంటో తెలుసా? మోడు బారిపోయిన రూతు జీవితం మళ్ళా బోయోజు చేతిలో చిగురించేటట్టు దేవుడు చేశాడు. అంతేనా? యేసుక్రీస్తు వంశావళిలో రూతుకు స్థానం దక్కేటట్టు దేవుడు చేశాడు. ప్రైజ్ ద లార్డ్. దేవుణ్ణి బట్టి, నీతిని బట్టి ఒంటరిగత్తైన అతని ఆ వదిలిపెట్టి వెళ్ళింది. నేను వదులుతానా? నా దేవుడు మెచ్చుకుంటాడా ఈ కార్యాన్ని? నో, పర్వాలేదులే, నాకు అసలు లైఫ్ లేకపోయినా, నాకు ఇంకా పెళ్ళే లేకపోయినా పర్వాలా, అలాగ ఉండిపోతా, ఈమెకి సేవ చేసుకుంటా. ఎంతమంది ఉంటారండి అట్లా? రూత్ ఆశించిందా? నేను అక్కడికి వెళ్తాను, బోయజ్ అనేవాడిని దేవుడు నాకు కలుపుతాడు, మాకు మ్యారేజ్ అవుతుంది, మాకు బిడ్డ పుడతాడు, వానిలో నుండి ఇంకొకడు, వానిలోంచి ఇంకొకడు, చివరికి దావీదు వంశంలో నాకు స్థానం దక్కిద్దని కలగన్నదా? ఊహించిందా? ఆలోచించిందా? అనుకుందా? నో, కేవలం నీతి కోసం. ఇవన్నీ తెలియదు ఆమెకి. ఇట్లాంటి లైఫ్ ఒకటి దొరికిద్దని తెలియదు. కానీ ఈ జగన్నాటకాన్ని అక్కడ ఉండి చూస్తున్నాడు నాడే, ఆయన కనిపెడుతున్నాడు. నయోమి విషయంలో ఓర్ప ప్రవర్తన ఏంటి, రూతు ప్రవర్తన ఏంటి అనేది సైలెంట్గా అబ్జర్వ్ చేస్తున్నాడు. రూతు తీసుకున్న స్టెప్ దేవుడినే ఆశ్చర్యపరిచింది. శభాష్ రూతు, నువ్వు ఇలాంటి మంచి తీర్మానం తీసుకున్నావు కనుక నీకు ఒక అద్భుతమైనటువంటి భవిష్యత్తుని నేను రెడీ చేసి పెట్టాను, రా, నా రెక్కల నీడలో సురక్షితంగా ఉంటావు రా నువ్వని దేవుడు ఆమెకు తోడై నడిపించాడు. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి
కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమల. జాతి కొరకు ఉపవాస దీక్షతో పోరాడిన ఎస్తేరు రాణిలా, నీతి కొరకు తన అత్తను విడువక హత్తుకున్న రూతమ్మ ప్రేమల. కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా, కన్నీళ్లతో ప్రభు కాళ్ళు కడిగి తన కురులతో తుడిచిన మగ్దలేనలా. అన్నావలె మన దోర్కావలె ప్రిస్కిల్ల ఓలె విశ్వాసవనితల, అన్నావలె మన దోర్కావలె ఓలె విశ్వాసవనితల. వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, వారి దీక్షయే వారసత్వమై అనంతరాజ్యపు నిత్య స్వాస్థ్యమై, పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. పవిత్రమైన హృదయము కలిగి ప్రభువు కొరకు జీవించాలమ్మ. ఆశపడకు ఆశపడకు ఈ లోకం కోసం చెల్లెమ్మ, ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. మనిషి ఆశించేది ఏదైనా అది మట్టేనమ్మా. నయోమికి లైఫ్ ఇవ్వాలని రూతు నయోమిని ఫాలో అయితే, దేవుడు నయోమికి రూతుకి ఇద్దరికి లైఫ్ ఇచ్చి, అది కూడా మామూలు లైఫ్ కాదు. దావీదు వంశవృక్షంలో స్థానం అంటే ఏందనుకున్నా అందరికి దక్కిద్దా ఏంటి? నీతి కోసం తెగించిన రూతు, జాతి కోసం తెగించిన ఎస్తేరు, ప్రభు కోసం తెగించిన పేతురు, ప్రభు సాక్ష్యం కోసం తెగించిన గుడ్డివాడు. ఎన్ని జీవితాలు చూస్తారో చూడండి తమ్ముడు. దేవుడు నిన్ను ఆయన పని కొరకు పిలుస్తుంటే తప్పించుకొని తిరుగుతున్నావా చెల్లి? దేవుడు తన చిత్తాన్ని నీకు స్పష్టపరిచి నశించిపోతున్న జీవితాన్ని రక్షించడానికి నీ మీద నా ఏర్పాటు ఉందని నీకు అనేక రీతులు బయలుపరిచి నీతో మాట్లాడుతుంటే తప్పించుకొని తెగించలేక పిరికి పొందవై భయపడి వెనక్కి తగ్గుతున్నావా తమ్ముడు? ఇక్కడ ఎవరున్నారో ఆయన కూర్చున్న వాళ్ళల్లో, ఇక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరున్నారో ఆ స్థితిలో తెగించాలి. కానీ కొంతమంది దేవునికి వ్యతిరేకమైన పనులు చేయడానికి తెగిస్తారు, లోకాశల్ని తీర్చుకోవడానికి తెగిస్తారు, దేవునికి చిత్తానికి వ్యతిరేకమైన పనులు చేయడానికి తెగిస్తారు, మనుషుల్ని సంతోషపెట్టడానికి తెగిస్తారు, కానీ దేవుని కోసం తెగించరు. ఈరోజు మీకు అందరికీ కూడా దేవుని ప్రేమను బట్టి చెప్తున్నాను, దేవుని కొరకు తెగించాలి. దేవుడు ఆ విషయాన్ని గురించి ఈరోజు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నాడు. ఇందాక చెప్పాను ఒక సత్యం, సువార్త సత్యం, దాన్ని 10 మందికి చాటడానికి తెగించాలి. ఈరోజు అలా తెగించి 10 మందికి చాటించని కారణం చేత మార్కాపురంలో 100% మంది ప్రజల్లో దాదాపు 80% ఇంకా నరకం అంచుకే ఉన్నారు. ఒక 20% కూడా రక్షణలోకి రాలేదు, 20% కూడా రక్షణలోకి రాలేదు, 80% నరక పంచునే ఉన్నారు. ఎందుకు? విశ్వాసులు తెగించి ప్రకటించని కారణం చేత, బాధ్యత నెరవేర్చని కారణం చేత. దేవుడు నీకు ఇచ్చిన జీవితం చిన్నది, పెద్ద లైఫ్ ఇవ్వలా. ఇందులో నీకు అనుమతించినటువంటి అవకాశాలను నువ్వు కోల్పోతే మళ్ళా నీకు అవి రావాలంటే రావు. గుర్తుపెట్టుకొని గతించిన కాలం ఏదో గతించింది, కనీసం ఇక నుంచైనా నడుం కట్టి దేవుని కోసం బ్రతకడానికి నిలబడండి. అధమలోక సుఖాలను ఆశించొద్దు, వాటి కోసం వెంపర్లాడొద్దు, దిగులు పడద్దు. సమస్తాన్ని తెచ్చి నీ పాదాల దగ్గర పెట్టగల దమ్ము దేవుడికి ఉంది, కానీ ఈ లోకమంతా ఏకమై దేవుని నీకు తెచ్చి ఇవ్వలేదు. కానీ దేవుడిని ఒక్కడిని నువ్వు సాధించుకోగలిగితే ఈ లోకం మొత్తాన్ని తెచ్చి నీ కాళ్ళ దగ్గర పెట్టే సత్తా దేవుడికి ఉంది. యవనస్తుడా, యవనస్తురాలా, బిడ్డలారా, ఆలోచన చేసి
ప్రభు కొరకు, ప్రభు కార్యాల కొరకు, ఆయన నీతి కొరకు, ఆయన రాజ్యం కొరకు, నాశనకూపానికి జోగుతున్న ఆత్మల రక్షణ కొరకు ప్రార్థించడానికి, ప్రకటించడానికి, సాక్ష్యం ఇవ్వడానికి, ప్రేమ చూపడానికి, పరిచర్య చేయడానికి మనం తెగించాలి. అంతేకాదు, సత్యానికి భిన్నమైన బోధలు వినబడుతున్నప్పుడు వాటిని ఎదిరించి ఖండించడానికి, సత్యం పక్షంగా రోషంగా నిలబడటానికి కూడా తెగించాలి.